అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాడులు జరుగుతున్నాయి. అవును, అది కరెక్ట్. ప్రతి ఎక్కడికైనా మా కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి. మా కాన్స్టిట్యున్సీలో మర్డర్లు కూడా అయినాయి. ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా అట్లనే మొండికి అట్లనే నిలబడుతున్నారు. మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, ఆ రోజు మళ్ళీ మేమంటే ఎందుకు చూపిస్తాం అన్నట్లే అదే కసి. వాళ్ళు ఏవైతే మా వాళ్ళని ఎంత అయితే ఇబ్బందులు పెడుతున్నారో అంత మా వాళ్ళలో అంత రెట్టింపు కసి పెరుగుతుంది. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ లోకి రావాలా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పోయి మళ్ళా గుడ్ బుక్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్ లో నడవాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి పాణ్యం కాన్స్టిట్యున్సీలో కాట్సాన ఉప్పారెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే రాష్ట్రము అదే విధంగా పాణ్యం కాన్స్టిట్యున్సీ బాగుంటది అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం కూడా కాలేదు, మీరే అందరు చూస్తున్నారు. ఇప్పటికే మీటింగ్ కి జనాలందరూ ఎట్లొస్తున్నారు. ఒక సంవత్సరం లోపల ఇంత నెగిటివిటీ మూటగట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటాడు అంటే అది 4 సార్లు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడే ఉంటాడు. అది పేరుకు మాత్రమే 4 సార్లు, అంత డమ్మీ ఏం ఉంటది, అది చైనా పీస్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ జగనన్న ఆదేశం మేరకు మేము కల్లూరు మండలంలో చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 మండలాలలో రాబోయే రోజులలో అవి కూడా కంప్లీట్ చేసి గ్రామ స్థాయి లెవెల్ కూడా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకొని పోవడం జరుగుతుంది. అదే విధంగా ఎలక్షన్లలో ఏవైతే అబద్ధాలు హామీలు ఇచ్చి సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధికారంలోకి వచ్చినాడు, ఈ రోజు ఏ విధంగా పేద ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు, నీకు 1500, నీకు 1500, నీకు 1500, నీకు 18,000, నీకు 18,000 అని ఏ రకంగా పోయిందో అదంతా కూడా పేద ప్రజలకు అందరికి తెలిసే విధంగా జగనన్న ఎందుకు గాంగా ఇట్లాంటి హామీలన్నీ ఇవ్వకుండా ఏవైతే చేయగలడో అవి మాత్రమే చెప్పినాడు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేయలేనివన్నీ చెప్పి మీతో ఓట్లు వేయించుకొని మిమ్మల్ని అందరినీ మోసం చేయడం జరిగింది అని చెప్పి మేము కింది స్థాయి వరకు మా లీడర్లు, మా కార్యకర్తలు కూడా కాట్సాన రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇదంతా కూడా పాణ్యం కాన్స్టిట్యున్సీలో కింద గ్రామ స్థాయి వరకు చిన్న కార్యకర్తలు గురిసెలో ఉన్న అవ్వ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసము మేము పట్టబయలు చేయడం జరుగుతుంది. ఉండే 16 వార్డుల కార్పొరేటర్లు నాయకులతో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కింద ఈరోజు మండల లెవెల్లో, వార్డు లెవెల్లో కూడా మీటింగ్ జరగడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామానికి పోయి ప్రతి ఒక్క ఇంట్లో చంద్రబాబు నాయుడు సూపర్ 6తో ప్రజలను ఏ విధంగా మోసం చేశాడు, ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారనేది కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజలు ఏ విధంగా చంద్రబాబు మోసం మాటలకు మోసపోయినారనేది కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు రాకపోవడంతో పాటు చంద్రబాబు నాయుడు ప్రజలు సూపర్ 6 లాంటి ప్రజలు మోసం చేసిందని అన్ని కూడా ఒకసారి చెప్పాలి. ఆ కుటుంబం ఎంత ఈ సూపర్ 6 పథకాల వల్ల ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరంలో, అంతకుముందు జగనన్న గవర్నమెంట్లు ఇచ్చే సంక్షేమ పథకాలు రాక ఎంత నష్టపోయినారు, అవన్నీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మా నాయకులను, కార్యకర్తలు అందరినీ కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్క ఇంటింటికి కూడా మొత్తం మనం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఆ కార్యక్రమంలో ప్రజలందరూ పోయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నీ కూడా ప్రజలకు చెప్పమని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.